చాలామంది విశ్వాసులు సంఘ కాపరినో లేకపోతే ఎవరైనా తనకంటే మంచిగా ఉన్న విశ్వాసులనో ఒక మోడల్గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంఘ కాపరి ఏది చెబితే అది, ఎలా చెబితే అది నిజమా కాదా అని పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేయరు. కానీ ఆయన చెప్పిందే సరైనది కదండి. ఎంతమంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు అలా. ఆయన తప్పు చేస్తే వీళ్ళు తప్పు చేస్తారు, వీళ్ళు కూడా పొరపాటు చేస్తారు. అందుకనే వ్యక్తిగతము రక్షణ అన్నది సెకండ్ పాయింట్. నువ్వు నేను జ్ఞాపకం పెట్టుకోవాల్సింది రక్షణ నీకు నాకు క్షమించండి, నీకు దేవునికి సంబంధించింది, నీకు వేరే వ్యక్తికి సంబంధించింది కాదు. నీ సంఘ కాపరికో లేకపోతే ఇంకొక వ్యక్తికో సంబంధించింది కానే కాదు. నీ కోసం దేవుడు వచ్చాడు, నీ కోసం వచ్చాడు. సేవకుని కోసము లేకపోతే సేవకుడు చెప్తే వినడానికి నువ్వు రక్షించబల్లా, లేకపోతే ఇంకొక వ్యక్తి చెబితే నువ్వు రక్షించబల్లా, ఇంకొక వ్యక్తి నీ కొరకు ప్రాణం ఇవ్వలా, ఎవరో నీ కొరకు త్యాగం చేయలా. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాము. స్ట్రిక్ట్గా మన హృదయంలో ముద్రించుకుందాం ఈ విషయాన్ని. రక్షణ నాది, రక్షణ నా కొరకు ఆయన క్రీస్తు వారు వచ్చారు, నాకు ఆయనకు మధ్యలో ఉన్న సంబంధం ఇది, ఇంకా వేరేది ఏది కాదు. ఎవరికి వేరే వాళ్ళని చూసి వీళ్ళని చూసి నీ రక్షణ ఒకవేళ నువ్వు పాడు చేసుకుంటే అసలు నువ్వు రక్షించబడలేదు అని ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. ఆ వ్యక్తిని చూసి ఆ వ్యక్తి చెప్పినట్టుగా మనం వెళ్తూ ఉంటే ఆ వ్యక్తి చేసినది ఒకవేళ వాక్యానుసారం కాకపోతే నేను రక్షించబల్లా, రాసేసుకోండి అది డామ్ షూర్గా. నేను సరైన మార్గంలో క్రీస్తు నియమం కింద లేను, దేవుని నియమం కింద లేను. ఇలా అంత స్ట్రిక్ట్గా నువ్వు జీవించకపోతే మనం అంత 100కి 100 మార్కులు రావాలని ప్రయత్నం చేస్తే ఏ 50, 30, 60 మార్కులు వస్తాయి. అంటే అంత స్ట్రిక్ట్గా నేను ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఇయర్లో, మొదటి దినము నుంచే. అంటే నాకు అర్థం అవ్వాల్సింది రక్షణ నాది, నాకు సంబంధించింది. ఎవరో వ్యక్తి వచ్చి నా రక్షణను దోచుకెళ్ళడం ఏంటి, నా రక్షణను పాడు చేయడం ఏంటి అనే రోషము నీలో నాలో మనలో ఉండాలి. ఎవరో వచ్చి పాడు చేస్తే పాడు చేయించుకుంటామా మన రక్షణని? ఎవరో వచ్చి తప్పుడు మార్గంలో నడిపిస్తే పర్వాలేదు, జీవించవచ్చు, వెళ్ళొచ్చు, చేయొచ్చు, ఉండొచ్చు అని అనుకుంటే మనం ఆ విధంగా వెళ్తామా? రక్షణ నాది, ఆయన నా కోసం వచ్చాడు, ఆయన త్యాగం చేశాడు నా కోసం, ఆయన కొన్ని మాటలు చెప్పాడు, కొన్ని నియమాలను చెప్పాడు, ఆ నియమాన్ని నేను పాటించాలి. ఫిక్స్ అయిపోదాం దీన్ని. లేఖనాలు చెబుతున్నాయా లేదా, వాక్యం చెబుతుందా లేదా, దేవుడు ఆ విధంగా నన్ను హెచ్చరిస్తున్నాడా, ఆ విధంగా నన్ను నడిపిస్తున్నాడా, ఆ విధంగా ఆజ్ఞాపించాడా లేదా, ఇది మాత్రమే నీకు నాకు మనకు కావాలి. ఇంకొకటి కావాలి, ఏ సేవకుడిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు.